अभी कंस्ट्रक्शन चल रहा है। హలో గాయ్స్! మనమైతే ఇంకా కొద్ది క్షణాల్లో గోవాకైతే ల్యాండ్ అయిపోతాము. ఆహ్, ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లుంటే నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఎవరు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మా వీడియోకి లైక్ చేసి వాచ్ చేయండి. మీ కామెంట్ ఏదైనా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్స్ వాచింగ్ మై వీడియో. అలాగే మేమైతే గోవాకైతే ఇంకొద్ది క్షణాల్లో అయితే ల్యాండ్ అయిపోతున్నాము. చూడండి గోవాలో ఉండే ఇండ్లు చాలా చిన్న చిన్నగా ఎంత బాగా కనిపిస్తుంది ఆకాశం నుంచి. ఎవరైనా ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కినట్లుంటే వాళ్ళకొక కొత్తగా ఒక కొత్త అనుభవం అయితుంది. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇండ్లయితే ఫుల్ చిన్న చిన్నగా నీళ్ళైతే చూడండి. అదైతే పోతా ఉండేది కాలువ సముద్రం. సముద్రంలోకి గోవా అంటే బీచ్‌లు, బీచ్‌లంటే సముద్రం. సముద్రంలోనే బీచ్‌లంతా ఎక్స్‌పెన్సివ్. ఇండ్లయితే వావ్! ఎంతెంత బాగా కనబడిస్తున్నదో. బీచ్ అయితే చూడండి అక్కడైతే బీచ్ సముద్రం పక్కల బీచ్‌లో అయితే కనబడిస్తున్నది. మనమేమి ఇంకా కొద్ది క్షణాలైతే మనం ల్యాండ్ అయిపోతాము. గోవాలో అయితే నాకైతే ఫుల్లు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గోవాలోకి అడుగు పెడుతున్నాను. గోవా అంటే ఒక బీచ్‌లే ఫేమస్. మందులు, బీచ్‌లు. అయినా కానీ మన మందుల్లో మనకేం పని? మనకు కావాల్సింది బీచెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫుల్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. ఇంకొద్ది క్షణాలు చూడండి ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్‌లోకైతే రీచ్ అయిపోతామి. ఇంకేం ల్యాండ్ అయిపోతాం కిందకి. అబ్బా! భూమి పైనైతే వచ్చేస్తుంది ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పైన ఉంటే ఒక జుమ్మని ఉంటుంది. కింద ఎప్పుడెప్పుడు రప్ప అవుద్దాము అనిపిస్తా ఉంటుంది. పైనే ఉండాలనిపించలేదు. ఎందుకంటే అట్లా కొంచెం ఎక్కువ సౌండ్ వస్తా ఉంటుంది కదా! దాని నుంచి అట్లా అనిపిస్తుంది. అయినా కానీ మనమైతే ల్యాండ్ అయిపోతుంది. ఫ్లైట్ అయితే నిదానంగా అయితే పోతా ఉంది. అది రెక్కలు ఎందుకంటే అట్లా ఓపెన్ అయ్యేదంటే ఫుల్ హీట్ అయిపోయి ఉంటుంది కదా! ఆ హీట్‌ని కొంచెం చల్లగా చేసేదానికి అలా ఓపెన్ చేసుకుంటుంది. ఆటోమేటిక్‌గా ఓపెన్ చేసి పెడతారు. దాని నుంచి అట్లా ఉంటుంది. మనమైతే చూడండి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కి, గోవా ఎయిర్‌పోర్ట్‌కి చానా డిఫరెన్స్ ఉన్నది. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అయితే చానా పెద్దగా ఉంటుంది. గోవా ఎయిర్‌పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది. మనమైతే ఫ్లైట్‌లో నుంచి ఇంకేమి కిందకి దిగే క్షణము బయట నుంచి ఫ్లైట్‌లో నుంచి బయటికైతే వచ్చేస్తే ఆపోజిట్ మన ఎదురుగా బస్ పెట్టిండారు. బస్ అయితే ఎక్కేసినాయి. బస్ ఎక్కేసేసి చూస్తున్నాం. యాక్చువల్లీ ఫ్లైట్ దగ్గర ఫోటో దిగుదామంటే ఫ్లైట్‌ని బస్‌లో ఎక్కిచ్చేసిరి. మా ఫ్రెండ్ అయితే రా, రా, రా అని పిలుస్తున్నాడు బస్ దగ్గరికైతే దిగేదానికి. మేమైతే ఇంకెలా దిగేది ఎక్కేసినాంలే బస్ ఇంకేం గాని దిగేది అనేసి వచ్చేస్తిమి. అయినా పక్కల చూడు ఇండిగో ఫ్లైట్ అయితే కనబడిస్తున్నది. ఎయిర్ ఏషియా ఫ్లైట్ కూడా పక్కనే ఉండాది. మనం వచ్చిన ఫ్లైటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్లైట్‌ల. ఫస్ట్ టైమ్ 3 ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. మలేషియా ఎయిర్‌లైన్స్ అండ్ ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 3 ఫ్లైట్‌లయితే ఎక్స్‌పీరియన్స్ విన్నాను. అందరికన్నా బెటర్‌గా అంటే ఔట్ ఆఫ్ ది మలేషియా ఎయిర్‌లైన్స్ అయితే నాకు చాలా నచ్చింది. అన్ని ఫ్లైట్‌ల కన్నా. ఎందుకంటే అది ఫుల్ టీవీ, గీవీ ఫ్రీ ఫుడ్ అంతా ఉండింది. వీటిలంతా ఫుడ్ ఎక్స్‌పెన్స్. బట్ మనమేం ఆర్డర్ పెట్టుకోలే. గోవా అయితే ఎయిర్‌పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉండాది. అయినా పర్వాలే. అది యాక్చువల్లీ ఇది కంట్రోల్ వచ్చి మిలిటరీ, ఆర్మీ వోల్స్ కంట్రోల్‌లో ఉండది ఎయిర్‌పోర్టు. దాని నుంచి కొంచెం చిన్నగానే ఉన్నది. అయినా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది కూడా. పర్వాలేదు. ఒక సుమారుగా ఏదో పోయి వచ్చేదానికి ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఉంది కదా! అది. మన బెంగుళూరు అంత యావది రాదు. బెంగుళూరు అయితే చాలా పెద్ద ఎయిర్‌పోర్టు. చాలా బాగుంది ఎయిర్‌పోర్ట్ అయితే. మనకైతే ఫోటో దిగాలంటే అయ్యలేదు. వాష్‌రూమ్ అయితే పక్కల ఉండాది. వాష్‌రూమ్‌కైతే యూజ్ చేసుకొనేసి మేమైతే ఎయిర్‌పోర్ట్ లోపల గోవా ఎయిర్‌పోర్ట్ లోపల అయితే అడుగుపెట్టేసినాం. చూడండి వస్తనే ఎంట్రన్స్ లివింగ్ లిక్విడ్ వైన్ వైన్ షాప్ మనకి దిగుతానే ఎగ్జిట్ అయిన తక్షణమే ఇదే కనబడుస్తుంది ఫస్ట్ వైన్ షాపు. ఆ మీట మన లగేజ్‌కి కావాల్సుంటే బ్యాగ్ కలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము 7 కేజీ బ్యాగ్స్ అయితే తెచ్చినాము. ఫ్రెండ్ అయితే కొంచెం అట్లా బ్యాగ్ చూసుకుంటా వాష్‌రూమ్‌కి పోయి చూస్తుంటే సరే అన్నాము. వెయిట్ చేస్తున్నాం మేము ముగ్గురు. ఇక్కడైతే ఇదే లగేజ్ కలెక్ట్ చేసుకునేది. యాక్చువల్లీ మాది 7 కేజీస్ కదా! దాని నుంచి
బ్యాగ్‌లో ఏం కలెక్ట్ చేసుకునే అవసరం ఏమి ఉండలేదు. గోవాకైతే రీచ్ అయిపోయినాం. ఈవినింగ్ 5, 10కైతే రీచ్ అయిపోయినాం. ఎస్‌బీఐ ఏటీఎం. ఇక్కడైతే గవర్నమెంట్ టాక్సీ యాప్ అని ఉంది కదా! ఇక్కడ గోవా నుంచి పణజికి పోవాల్సి పడుతుంది. మనం టాక్సీ బుక్ చేసుకోవాలా. గోవాద గవర్నమెంట్ టాక్సీనే పర్చేస్ చేసుకోవాలా. ఫ్లైట్‌లో అయితే ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. తనైతే చెప్పినాడు ఎక్స్‌పీరియన్స్ ఇట్లా ఇట్లా పోలే అనేసి ఒక ప్లానింగ్ ఇచ్చినాడు. మేమైతే టాక్సీ అయితే ఎక్కేసినాం. టాకేసి టాక్సీ ఎక్కేసి పోతున్నాము పణజికి. ఇతని నుంచి పణజికి పోయేసి అతని నుంచి బాగా బీచ్‌కి స్కూటీ తీసుకునేదా లేకుంటే బస్సులో పోయేది ఏమనేసి అక్కడ పోయినాక ప్లాన్ చేస్తాం. ఏమి ఎట్లా అనేసి. ఇప్పుడైతే టాక్సీలో అయితే పోతున్నాం. చానా ఉడుకంటే ఉడుకు. ఆ ఢిల్లీలో కానీ మాన్లు లేవు గానీ ఉడుకు. ఇక్కడ మాన్లున్నా కానీ మాన్ల గాలే రాదు. బీచ్ పక్కల ఉన్నా కానీ చానా ఉడుకంటే ఉడుకు. నాకైతే ఉడుకుండేకే లేదు. బట్ వాళ్ళు టాక్సీలకు ఏసీ కూడా లేదు. నార్మల్ టాక్సీ. చాలా ఉడుకంటే ఉడుకు. చూడండి పక్కల ఎంత బాగా నేచర్ టెంకాయ మామిళ్ళు ఎట్లున్నాయో చూసేదానికి. సక్కగా ఉన్నాయి మాటలు మాత్రం చూసేదానికి రోడ్లంతా. కానీ ఎక్కువ టాక్సీ, బైకులు ఎక్కువ తిరగట్లేదు గోవాల. కానీ అయినా కానీ ఉడుకంటే ఉడుకు. చాలా నిమిషాలకైతే నాకైతే కొట్టేసినారు. గోవాలో అయితే రోడ్లయితే సక్కగా ఉంది. మనం ఇప్పుడు ఈ సముద్రం నుంచి ఆ పక్క గడ్డకి పోవాలంటే పెద్దగా బ్రిడ్జ్ కట్టిండారు. ఈ బ్రిడ్జ్ చూస్తే నాకైతే సన్‌సెట్ చూడండి ఈవినింగ్ అయితా ఉంది సన్‌సెట్. ఈ బ్రిడ్జ్ చూస్తే నాకే అయితే ఫుల్ షాకు. ఈ సముద్రంలో ఈ పక్క నుంచి ఆ పక్క ఎలా కట్టిండారో బ్రిడ్జ్. మీరే చూడండి ఈ బ్రిడ్జ్ చూసి ఏమన్నా కామెంట్ చేయండి ఎలాగుందో గోవాలో బ్రిడ్జ్. వావ్! ఎంత పెద్దగా ఉందంటే బ్రిడ్జు. చూడు కిందంతా సముద్రమే. సముద్రం పైన ఈ బ్రిడ్జ్ కట్టిండారు. ఆయన కట్టిండ వాళ్ళ మైండ్ వావ్! ఎక్సలెంట్ సూపర్. ఇంకా ఆ బ్రిడ్జ్ కట్టినారు కదా! దాని పైనే ఇంకా ఒక రోడ్ చేస్తారంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఇది సింగిల్ బ్రిడ్జ్ అయింది. ఆ పక్క, ఈ పక్క డబుల్ బ్రిడ్జ్ అయింది కదా! దానిపైన ఇంకా ఇతర బ్రిడ్జ్ అయితుందంట. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. బ్రిడ్జ్ అయితే చూడండి ఎలా ఉందో సూపర్‌గా ఉందబ్బా! గోవా బ్రిడ్జ్ మాత్రము. సముద్రం అయితే మనం ఆ పక్క నుంచి ఈ పక్కైతే దాటుకొనైతే వచ్చేస్తిమి. అట్లా ఉంది సక్కగా ఉంది సముద్రంలో సముద్రం బ్రిడ్జు గోవాలో బ్రిడ్జ్ సముద్రం దాటుకొనైతే వచ్చేస్తిమి. అయినా పర్వాలేదు సూపరుంది. సన్‌సెట్ అయితే ఈవినింగ్ అయితా ఉంది. మేము ఇంకా ఎప్పుడు పోయేది బాగా బీచ్‌కి.
నైట్ అది నైట్ లైఫ్ సక్కగా ఉంటుంది కదా! బాగా బీచ్‌లో దాని నుంచి ఫుల్ ఎక్స్‌టెండ్ మహారాష్ట్ర, పూణే ఇక్కడే ఇదే రూట్‌లో ఏదో పోతుంది మహారాష్ట్రకి, పూణేకి. గోవాల సక్కగా ఉంది. అబ్బా! సూపర్ రోడ్లంతా ఓకే. ఎక్సలెంట్. యాక్చువల్లీ నేను మైక్ యూజ్ చేయనక్కనే ఎక్కువ రీసౌండ్ అంటే గాడీలది, వెహికల్‌ది ఎక్కువ సౌండ్ వస్తుంది. దాని నుంచి నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను. మనమైతే ఇప్పుడైతే పణజీ బస్ స్టాండ్‌కైతే వచ్చేసినాను. యాక్చువల్లీ ఆ బ్రదర్‌ని అడిగినాను. బాగా పిచ్చిపోయేది ఎక్కడ అట్లంటే 21 సీరియల్ నంబరు. అక్కడ బస్ వస్తుంది పోండి అన్నారు. ఇప్పుడైతే మన పణజీ బస్ స్టాండ్‌లో ఉన్నాను. బస్ అయితే చూడండి ఎంత పాతగా ఉన్నాయో గోవాల బస్సులు. మన కర్ణాటకలో ఉన్నకట్ల లేదు బస్సులు. చానా పాతవి. బస్ స్టాండ్ కూడా చానా పాతవి. క్లీనెస్ కూడా లేదు. మనమైతే ఇప్పుడైతే బస్ ఎక్కేసేసి పోతున్నాము. సముద్రం మధ్యలో పోతున్నాం. సముద్రం ఆ పక్క, ఈ పక్క చుట్టూ రోడ్డు. గాడీలు, టాక్సీలయితే పోతున్నాయి. ఆ పక్క రోడ్‌లో అయితే. సన్‌సెట్ అయితే చూడండి 6 గంటలయిపోయింది. 6:00 మనం 5:10కి ఎయిర్‌పోర్ట్ రీచ్ అయితే అతను నుంచి 35 మినిట్స్ పట్టింది మనము దీనికొచ్చేదానికి. ఆహ్, పణజీ బస్ స్టాండ్‌కి. సముద్రము ఎక్కడ చూసినా సముద్రాలే ఉండాయి. గోవా సైడ్. మనము అట్లే చూసుకుంటా పోతాము. ఎలా ఉన్నది చూడు స్టేడియము నైట్ ఈవినింగ్ అయిపోయింది 6 గంటలు. స్టేడియం అయితే ఇక్కడిదా ఉన్నది. కిడ్స్, స్టూడెంట్స్ అంతా స్టేడియంలో అయితే ఈవినింగ్ అయితే వచ్చి ఆడుకుంటా ఉంటారు. నైట్ లైఫ్ అయితే చూడండి హంగిల్లా గోవాలో అయితే ఎలా ఉంటుంది నైట్ లైఫ్. వెరీ బ్యూటిఫుల్ ఎంత బాగుండేదంటే చూసేదానికి. సక్కగా ఉన్నది నైట్ లైఫ్. ఇంకా, 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 ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగున్నది నైట్ లైఫ్ అయితే. గోవాలో అయితే చానా స్కామ్ చేస్తారు. చానా కేర్‌ఫుల్‌గానే ఉండండా. ఇప్పుడైతే మన రూమ్‌కైతే వచ్చేసినాము. రూమ్ పోయిన మా బిల్డింగ్ నుంచి కింద వెహికల్ రోడ్ ఎలా ఉంది అనేసి వీడియో తీసినాను. చానా స్కామ్ నడుస్తాయి. కానీ హుషారుగా కేర్‌ఫుల్‌గా ఉండండి. అంతా డబల్ డబల్. కానీ భోజనం అయితే చానా ఎక్స్‌పెన్సివ్ 300, 400 పడుతుంది పర్ ఒక ప్లేట్ రైస్ అది కొంచెమే ఉంటుంది. మనమైతే ఈ రూమ్‌కెళ్ళి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి మనమైతే ఇప్పుడైతే అదో కలగన్ గట్ అనేసి కలగన్ గుంట్ అనేసి బీచ్. ఆ బీచ్ దగ్గరికైతే మనం ఫస్ట్ పోతున్నాము. యాక్చువల్లీ నేను బాగా బీచ్ అనుకోని పోయినాను. మనం వచ్చింది కల్గుంట్ కల్గుంట్ అనేసి ఒక బీచ్. ఆ బీచ్ దగ్గరికైతే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది? దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేద్దాము అనేసి పోతున్నాను. నైట్ టైమ్ అయితే సక్కగా ఉండాది. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నది. ఏంటంటే ఫస్ట్ టైమ్ కదా! అంటే ఫస్ట్ టైమ్ కదా గోవాకొచ్చినది. దాని నుంచి ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉంది. నైట్ అంతా ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ నైట్ వచ్చి ఇప్పుడు 8:00 అయితున్నది. 8:00 రూమ్ నుంచి మేము అయితే బయటొచ్చి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడిదా భోజనము బావుంటుందనేసి భోజనం ఆమెట రూమ్ తీసుకొని పోయి ఆమెట తింటాము. ఇప్పుడు సద్యానికి బీచ్‌కైతే లోపలికైతే పోతున్నాము. ఎక్కడ చూసినా టైట్ అంతా వావ్! నైట్ చూడండి ఎలా ఉందో సక్కగా ఉంది కదా! కలన్‌గుట్ బీచ్‌లకైతే మనమైతే వచ్చేస్తిమి. వావ్! ఎంత బావుందంటే సక్కత్గా ఉంది. చల్లగా గాలి. సూపర్‌గా ఉన్నది ఏమంటే నైట్ లైఫ్ అయితే వావ్! ఎప్పుడు నేను చూసి ఉండలే. అంత హ్యాపీగా అయితా ఉంది. నాకైతే చాలా హ్యాపీ. ఎంత గాలికి అల్లు గాలికి ఎంత బాగుందో ఫీలింగ్స్ సక్కత్గా ఉంది.
కల కల్లంగట్ట బీచ్‌లో అయితే నైట్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేసినారనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే నేను ఎక్కువ రియల్ సాంగ్స్ మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ వస్తుంది కదా! దాని నుంచి నేను పెట్టలేదు. ఏముందో అది చూపించినాను. మీకు నచ్చింది అట్లా అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరికైతే అంత చల్లగా గాలి, ఆ లైటింగ్‌కి, ఆ మ్యూజిక్‌కి మనం కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అంత ఫీల్ అనిపిస్తుంది. ఆ మ్యూజిక్, ఆ లైటింగ్‌కి ఇక్కడ ఉండేది చల్లగా గాలి, సక్కగా ఉంది నైట్ లైఫ్ అయితే. కల్లుగుంట బీచ్ అండ్ బాగా బీచ్ పక్క పక్కనే ఉండేది. అయినా కానీ లైట్‌కి, ఆ మ్యూజిక్‌కి, సముద్రం అలలకి ఆ ఫీలింగే వేరే. నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలే నైట్ టైమ్ బీచ్ దగ్గర ఇలా ఉంటుందనేసి. నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే చాలా నచ్చింది. ఆ ఫీలింగ్స్ వావ్! అంటే ఆ మ్యూజిక్‌కి, ఆ అలలు, చల్లగా గాలి, వాతావరణము, ఆ ఏసీలో కూడా అంత రాదు అనిపిస్తుంది. అంత చల్లగా అనిపిస్తుంది. వావ్! సక్కగా అనిపించింది. ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చింది? మీకేమన్నా నచ్చుంటే, ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. ఆహ్, అలాగే ఎవరన్నా కొత్తగా నా ఛానెల్ చూస్తున్నట్లుంటే నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ. బాయ్. ఐ లవ్ గోవా. ఒకేషన్ బీచ్ కమింగ్ సూన్.